హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. అందరు బాగున్నారు కదా? యాక్చువల్లీ ఈరోజు మీకు జ్యోతి ఫుడ్స్ అంటే ఏంది, నా 11 సంవత్సరాల కళ ఏంటనేది ఈరోజు రియాలిటీగా మొత్తం చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ మనం డెడ్ ఎండ్కి వచ్చేసాము. లాస్ట్ ఇంకా రేపు ఆదివారం నుండి మన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అసలు ఈ ప్రాజెక్ట్లో మనం ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు కట్టుకున్నామో, దీని రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది, సేల్స్ ఎట్లా నడుస్తుంది ఏందనేది మీకు డీటెయిల్గా చెప్తున్నాను. యాక్చువల్లీ ఈ వీక్లో మేము సేల్ చేసిన ప్రొడక్ట్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఇది టర్కీ, ఒక 1 kg టర్కీ మీటు. ఇది టర్కీ స్పెషల్గా ఆర్డర్ ఇచ్చారు. ఇలా బాక్సులు వస్తాయి అనమాట. 1 kg టర్కీ కానీ, 1 kg నాటుకోడి కానీ, 1 kg కంజులు కానీ, 1 kg మటన్ కానీ. ఇప్పుడు ఇది కొన్నాక జనాలు రెగ్యులర్గా బయట దొరికే రేట్ ఏంటంటే, మటన్ మా దగ్గర 750 రూపాయలు కేజీ. ఈ 750 రూపాయలకు గాను ప్రస్తుతానికి కస్టమర్కి మనం 100 గ్రామ్స్ ఆయిల్ ప్యాకెట్, ఒక 50 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్టు, దాంతోపాటు 25 గ్రాముల కారము, ఒక 25 గ్రాముల ఉప్పు, దాంతోపాటు 100 గ్రామ్స్ టమాటో ప్లస్ 100 గ్రామ్స్ ఆనియన్, పచ్చిమిర్చి ఒక 25 గ్రామ్స్ పచ్చిమిర్చి, దాంట్లో ధనియాల పొడి అంటే మసాలా, చికెన్ మసాలా అనుకోండి, చెక్క, లవంగాలు, ఇలాచీ, సాజీరా, దీంట్లో చికెన్ మసాలా ప్లస్ దాంతోపాటు కొత్తిమీర ప్లస్ మన కొబ్బరి పొడి ప్లస్ ఇంక్లూడింగ్ నిమ్మకాయ. ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నాం మనం. ఈ 750 రూపాయలు ఇదైతేనేమో మీకు 750 రూపీస్ కేజీ, నాటుకోడి 500 రూపీస్ కేజీ, కంజులు వచ్చి 1000 రూపీస్ కేజీ, మటన్ వచ్చి 750 రూపీస్ కేజీ. ఈ కంప్లీట్ని ఇప్పుడు ఫస్ట్ టైం మనం ప్రొద్దుటూరులో లాంచ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి దానికి మనకి ఖచ్చితంగా కస్టమర్ రావాలి అనుకుంటే ఫ్రీ ఆఫర్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్ కానీ, ప్లానింగ్ కోసం కానీ, బోర్డింగ్లు కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఒక పర్సన్ పెట్టాల్సిందే. కానీ ఇక్కడ ఏంటంటే నా ఎంప్లాయీసే నా ఎంటర్టైన్మెంట్ పర్సన్స్, నా మార్కెటింగ్ బ్రాండ్ క్రియేట్ చేసిన మొత్తం నా ఎంప్లాయీసే. అందుకు ఇంతమంది ఎంప్లాయీస్ని తీసుకొని మనము ఓవరాల్గా ప్రొద్దుటూరులో ప్రతి లొకేషన్లో ఇది ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ద్వారా తీసుకెళ్తున్నాం. ఇట్లా మన దగ్గర ఉన్న నాటుకోడి, కంజులు, కుందేళ్లు, పాతలు, యాక్చువల్లీ ఇంత పెద్ద సెక్టార్లో రియల్గా జ్యోతి ఫుడ్స్ అనేది ఏం చేస్తుంది ఏందనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇన్వెస్టర్ల కోసం కావచ్చు, ఎంప్లాయీస్ కోసం కావచ్చు, లేకుంటే నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకు మేము టైం వేస్ట్ చేయొద్దు, మీరు ఇన్నిసార్లు కాల్ చేయొద్దు, పచ్చళ్ళ కోసం ఇంత డిస్కస్ చేయొద్దు. అసలు మన బిజినెస్ అనేది 2 రూపాయల బిజినెస్ కాదు, పచ్చళ్ళ బిజినెస్ కాదు. మనది బిజినెస్ ఎప్పుడు కూడా పచ్చళ్ళు కాదండి. ఇలా మనం అన్ని రకాల మీట్లు కట్ చేశాక మిగిలిపోతే దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టే ఆలోచన లేక మేము పచ్చడి చేస్తున్నాం తప్ప, పచ్చడి కోసము మనం మా మీట్ తీసుకొని పచ్చడి చేసే ఆలోచన లేదు. ఇంతవరకు మనకు ఎక్కువ సేల్ ఉండేది ఏంటంటే, ఒక కస్టమర్కి కానీ ఇన్వెస్టర్ కానీ చెప్పేది ఏంటంటే, మనకు రెగ్యులర్ సేల్ ఉండేది. సండే వస్తే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఆదివారము ఇప్పుడున్న చికెన్లో కానీ మటన్లో కానీ ఏదో ఒక ఐటమ్ అయితే కొంటారు. ఖచ్చితంగా సండే వస్తే కావాలా. అదే 1 month లో ఒకసారి కూడా పచ్చడి తినొచ్చు, తినకపోవచ్చు. కాబట్టి పచ్చడి అనేది బిజినెస్ కాదు. మీకు చాలా మందికి చెప్పాను లాస్ట్ టైం. ఇప్పుడు మనకుంది ఆల్రెడీ రిక్వైర్మెంట్ మటన్, మన ఏపీ తెలంగాణలో ఫుల్ సేల్ అవుతుంది. టర్కీ ఉంది ఇప్పుడు ఆల్రెడీ. ఈ టర్కీ అనేది యుఎస్ లో చాలా సేల్ అవుతుంది మనకి. తర్వాత కంజులు ఉన్నాయి, దుబాయ్, ఖతార్, ఫ్రాన్స్, చాలా ఎక్కడ ఉన్నా డాబాల్లో కానీ హోటల్లో కానీ కంజులు కావాలి మనకి కంప్లీట్ గా. దీంతో పాటు నాటుకోడి. మళ్ళీ అందరు అదే రేటు అమ్ముతున్నప్పుడు నేను అమ్మితే నాకు ఉపయోగం ఏంది? మనం చేసేది ఏంటంటే మొత్తం కమర్షియల్ బిజినెస్ అనమాట. కంప్లీట్ కమర్షియల్ బిజినెస్. మనకి 10 రూపాయలు తక్కువ వచ్చినా సరే, డిమార్ట్, బిగ్ బజార్ లాగా 10 రూపాయలు తక్కువ వచ్చినా సరే మిగతా ఐటమ్స్ మొత్తం ఎందుకు రేపు పొద్దున టమాటా 160 రూపాయలు కేజీ ఉండొచ్చు. 160 కేజీ ఉన్నప్పుడు కూడా నేను 100 గ్రామ్స్ టమాటా ఫ్రీ ఇస్తాను. మా బ్యాకప్ ప్లానింగ్ ఏంటంటే, ఈ టమాటాను మనం కొనొద్దు, మనం ఫార్మింగ్ చేయాలి, ఒక రైతుకి హెల్ప్ చేయాలి, అగ్రికల్చర్ని పెంచాలి, అగ్రికల్చర్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే మేకలు మనమే పెంచాలి, టమాటా మనం పెంచాలి, ఉల్లిగడ్డలు. అంటే ఇందులో వచ్చే ప్రతి ఐటము రైతు దగ్గర నుండి మనం కొనడం కానీ, మనమే ఒక రైతుగా తయారంటే చదువుకున్న ప్రతి స్టూడెంట్స్ ని ఒక ఫార్మర్ కింద రెడీ చేస్తున్నాను నేను. ఈ ఫార్మర్ తో ఈ బిజినెస్ చేపిస్తాను. ప్రతి ఒక్కరు ఏఐ, చాట్ జీపీ, ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని ప్రతి దాని మీద ఫోకస్ చేస్తున్నారు కానీ తినే తిండి మీద ఎవ్వరు ఫోకస్ చేయట్లేదు. సటన్ పీరియడ్ లో మీకు తిండి దొరకదు, గుర్తుపెట్టుకోండి. సటన్ పీరియడ్ లో అంటే ఈ మేక కట్ చేయడానికి ఈజీగా మీకు ఎంత టైం పడుతుంది? 1 గంట హార్డ్లీ. బట్ ఇదే మేకను మీరు తీసుకొచ్చి పెంచి పెద్ద చేయాలంటే 6 నెలలు టైం పడుతుంది. 6 నెలలు కష్టపడే ఓపిక లేదు, కానీ మనం తినడానికి మాత్రం ఓపిక ఉంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో చదువుకున్న ప్రతి స్టూడెంట్స్ ని ఒక ఫార్మర్ కింద కన్వర్ట్ చేయాలన్న ఉద్దేశంతో స్థాపించబడిందే జ్యోతి ఫుడ్స్. గుర్తుపెట్టుకోండి క్లియర్ గా. జ్యోతి ఫుడ్స్ అంటే ఊరగాయల కంపెనీ కాదు, పచ్చళ్ళ కంపెనీ కాదు, మీరు ఏదన్నా అనుకోండి. ఇది వన్ ఆఫ్ ద ఒక మీట్ సెక్టర్. మన ఒక్కరి రిక్వైర్మెంట్, ప్రొద్దుటూరు రిక్వైర్మెంట్ కాదండి. ఇది వరల్డ్ వైజ్ గా రిక్వైర్మెంట్ ఉన్న ప్రొడక్ట్ ఇది. ఆ ప్రొడక్ట్ అంతా వదిలేసి మీరు టైం పాస్ చేసుకుంటా, మీరు కాల్ చేసుకుంటా, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్పారు, మీరు అలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడొద్దు, మనం ఎవరిని కూడా మా వీడియో చూడండి, మా వీడియో ఫాలో కమని చెప్పి మనం ఎవరికి చెప్పలేదు. మీరు మాట్లాడే విధానం అంటారా, రాయలసీమ పర్సన్ గా నాకు వాడి వీడని వస్తుంది. నేను ఎవరిని కేర్ చేయాలని అవసరం లేదు. నాకు నచ్చిన వాళ్ళు నన్ను ఫాలో అవుతారు అంతే తప్ప ప్రతి ఒక్కరికి నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా, నా టైం వేస్ట్ చేసే వాళ్ళని ఎవరితో మాట్లాడిన అవసరం లేదు. నా విజన్, నా ప్లానింగ్ అంతా తెలిసింది కదా.
కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి కొన్ని కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేయాలన్న ఆలోచన ఉన్నోనికి మీలాగా 2 రూపాయల కోసం 3 రూపాయల కోసం టైం వేస్ట్ చేసి 10 సార్లు మాట్లాడి 10 సార్లు ఆర్డర్ పెట్టేసి టైం పాస్ చేసే వాళ్ళతో మనం ఎప్పుడు డిస్కస్ చేస్తాము? అది కాదండి, చెప్పా కదా, మన ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఇది వన్ ఆఫ్ ద మీట్ సెక్టర్. వరల్డ్ లో ఎన్ని రకాల మాంసాలు ఉన్నాయో అన్ని రకాల మాంసాలు ఫార్మింగ్ అనేది మా దగ్గరే రావాలా, ఫార్మింగ్ మేమే చేయాలా. ప్రతి దేశానికి రాయలసీమ నుండే ఈ ప్రొడక్టివిటీ వెళ్ళాలా. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ రిచెస్ట్ మీట్ మాల్ వేర్ ఇట్ అంటే ఓన్లీ హైదరాబాద్, ప్రొద్దుటూరు అని చెప్పాలా. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 2000 ఎకరాలు మనం హైర్ చేసుకుంటున్నాము, మనం ల్యాండ్ ఎక్వైజేషన్ చేసుకుంటున్నాము. ఇక్కడే మనం నాటుకోళ్ళు పెంచుతాము, మేకలు పెంచుతాము. మల్టిపుల్ అంటే డిఫరెంట్ మోడల్ ఫార్మింగ్ లోకి వెళ్తున్నాం మనం. రేపు పొద్దున మేకలు పెంచాలంటే పొలాలు తీసుకొని పెంచాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మనం 10 అంతస్తులు 20 అంతస్తులు హైదరాబాద్ లో బిల్డింగులు కట్టినట్టు బిల్డింగులు కట్టి ఇలాంటి బిల్డింగ్ లో మనం మేకలు పెంచుతాము, గొర్రెలు పెంచుతాము. ఈ వేస్టేజ్ తీసుకెళ్లి ఎరువు కింద పొలానికి వేసి దాంట్లో నేను టమాటా పెంచుతాను, ఉల్లిగడ్డలు పెంచుతాను. ఇది ఆర్గానిక్ ఫీడ్ కింద తీసుకొచ్చి నేను నా జనాలకు ఫుడ్ కింద ఇస్తాను. ఇప్పుడు నా కాస్ట్ చేంజ్ చేసుకుంటాను, అందరిలాగా కాదు. నేను ఎప్పుడైనా సరే ఫ్యూచర్ లో గుర్తుపెట్టుకోండి, ఇది లీషస్, మస్తాను, టెండర్ కట్టు, ఆన్లైన్ మీట్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయో అన్నిటికీ కాంపిటీషన్ కంపెనీ జ్యోతి ఫుడ్స్. మనది లైవ్ స్లాటరింగ్, మీ కళ్ళ ముందే మీరు వచ్చి మీరు సెలెక్ట్ చేసుకొని, సార్ నాకు ఈ కోడి కావాలంటే నేను కోసిస్తాను, సార్ ఈ మేక కావాలంటే మేకను కట్ చేసి ఇస్తాను. అలాంటి సంస్థ మనది. ఈ సంస్థ కోసము మీరు ఎంతమంది మాకు హెల్ప్ చేస్తున్నారు, ఇన్వెస్టర్లకు కానీ, ఎంప్లాయీ కానీ, పార్ట్నర్ కింద కానీ, ఏ రకంగా సరే మీరు మాకు ఎంత పరంగా హెల్ప్ చేస్తున్నారు. అందుకే ప్రపంచానికి దూరంగా పెట్టుకున్నాం మేము. ఇది సిటీ సెంటర్ లో పెట్టేది కాదు, ఇక్కడ వెళ్ళేది మొత్తం ఆన్లైన్ డెలివరీ, ఆఫ్లైన్ డెలివరీ. ఈ రోజు వరకు కూడా జనాలు అందరూ ఒక 4-5 నెలల నుండి ఆఫీస్ చూస్తున్నారు, నా వీడియో చూస్తున్నారు, నా సైట్ మొత్తం చూస్తున్నారు. ఎవరికి కూడా ఇది ఏంటి, ఏం చేస్తున్నారు, ఏందనేది ఈ రోజు కూడా అర్థం కాలేదు. ఈవెన్ నాతో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఇంకా అర్థం కాలేదు. ఈ రోజు మేము డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ప్రతిదీ పాయింట్ టు పాయింట్. అసలు ఈ జ్యోతి ఫుడ్స్ లో ఈ పార్ట్ ఎందుకు వచ్చింది, ఈ పార్ట్ ఎందుకు వచ్చింది. వీడియో లెంతీగా ఉంటుంది. దీంట్లో లాస్ట్ కి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. అది జస్ట్ కాపీ పెడతాను. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్ కాల్ చేయొచ్చు. దీంట్లో డీటెయిల్ గా అసలు మన ప్రొడక్టివిటీ ఏంది, మన ప్లానింగ్ ఏంది, అసలు ఈ జనాన్ని తీసుకోవడానికి మనం ఏం చేస్తున్నాము, అసలు ఇదే సైట్ ని మొత్తం మనం 9 బ్రాంచ్లు పెడుతున్నాం ఆల్రెడీ. అమరావతి, వైజాగ్, తిరుపతి, కర్నూలు, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కలకత్తా, వీలైతే యుఎస్ లో లేదు దుబాయ్ లో కూడా షేక్స్ తో పాటు కూర్చొని నా మీట్ అమ్మాలి. మన విజన్ వేరు, మన గోల్ వేరు, మన ప్లానింగ్ వేరు. ఎవరేమనుకున్నా మనకు ఎలాంటి బాధ లేదు, నథింగ్. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతా ఉంటారు, పెట్టేవాళ్ళు పెడతారు, తిట్టేవాళ్ళు తిడతా ఉంటాడు. ఎవరి గురించి కన్సిడర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మనది ఓన్లీ మీట్ సెక్టర్. ఫస్ట్ మాంసం అమ్ముతాం, ఫస్ట్ గుడ్డు అమ్ముతాం, లేదా పిల్ల అమ్ముతాం, లేదా కోడి అమ్ముతాం, లేదు కర్రీ అమ్ముతాం, ఫ్రై అమ్ముతాం, కబాబ్ అమ్ముతాం. ఎవడు కొనప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా దీన్ని పచ్చడి చేసి అమ్ముతాను. కోడి గుడ్డు ఒక 15 రోజులు ఉంటుంది, కోడి 3 రోజులు ఉంటుంది, కానీ నా పచ్చడి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు ఉంటుంది. అంటే బ్యాకప్ సోర్స్ కోసం వెతుక్కొని మేము ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసాం తప్ప ఎవరో మీరు వచ్చి కొంటారు, మీరు వచ్చి చేస్తారు. మార్కెటింగ్ ఎలా చేయాలనేది 100%, 99.9% కాదు, నాకు 100% తెలుసు. మీరు ఎవరి సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీ సలహాలు ఇచ్చేసి మీ సలహాలు తీసుకునే స్టేజ్ లో మేము లేవు. ఎందుకో ప్రతిదీ మార్కెట్ అంతా స్టడీ చేసినాకనే ఎలా అమ్మాలా, ఎలా చేయాలా. ఎక్కడ కూడా ఈవెన్ హైదరాబాద్ లో 1000 రూపాయల కేజీ ఉంది. ఈవెన్ ప్రొద్దుటూరులో ఈ రోజు ఈ మాంసం రేట్ వచ్చి 750 రూపాయలు. 750 రూపాయలకి మీకు ఫ్రెష్ మీట్ ఇచ్చి ఈ ఐటమ్స్ మొత్తం ఫ్రీగా ఇస్తున్నాము. ఎక్కడ మాకు నష్టం లేదు, అట్లనే ఎక్కువ లాభం లేదు. ఇక్కడ ఓన్లీ ఒకటే ఆలోచిస్తున్నా, ఫస్ట్ నేను ఎవరో ప్రపంచానికి తెలియాలా, తర్వాత రెండోది నా ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలా, ఈ రెవెన్యూ మొత్తం వాళ్ళకి వెళ్ళాలా. ఎలాంటి డెలివరీ బాయ్ కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, జొమాటో, స్విగ్గీ ఆన్లైన్ కంపెనీస్ తో ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా మేము టైఅప్ అవ్వము. ఇది క్లియర్. ఎలాంటి కంపెనీకి మా ప్రొడక్ట్ అమ్మము. ఎక్కడ ఏ ఊర్లో పెట్టినా సరే ఇట్స్ ఓన్డ్ బై జక్కా పెద్దన్న, ఇట్స్ రన్ బై జ్యోతి ఫుడ్స్ ఓన్లీ. కంపెనీ ఎంప్లాయీస్ దీన్ని రన్ చేస్తారు. ఉంచుకుంటారా మూసేసుకుంటారా వాళ్ళ ఇష్టం, కానీ ఇది ఓన్లీ కంపెనీ ఎంప్లాయీస్ తో. అది కూడా ఉమెన్ ఎంపవరింగ్. ఓన్లీ అందరూ ఉన్న వాళ్ళంతా ఆడవాళ్లే. ఉన్న 300 మందిలో 290 మంది ఆడవాళ్లే ఉన్నారు. అంటే జ్యోతి ఫుడ్స్ అంటే ఓన్లీ ఇట్స్ మెయింటైన్ బై ఆర్ రన్డ్ బై, ఆర్గనైజ్డ్ బై ఓన్లీ ఉమెన్ ఎంపవరింగ్. ఇది క్లియర్ కట్ అండి. ఒకసారి మొత్తం మీకు విజిబుల్ గా ఆ కంపెనీ మొత్తం వీడియో చేసి చూపిస్తాను. నేను ఏ స్టాల్ ఎందుకు పెట్టామనేది ఒక 1 minute లో మాక్సిమం క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో లెంతీగా ఉంటుంది, కొద్దిగా ఓపిక్గా వినండి. ఓకే, యా చూసారు కదా, ఇవన్నీ మన మీట్ స్టాల్స్ అండి. ఎవ్రీ సండే అంటే మిగతా రోజుల్లో ఒక మార్కెట్ని బట్టి ఉంచొచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు మనం అమ్ముతున్న మీట్ మొత్తము మనం అనుకున్న మాంసాలు ఏవైతే మీట్స్ చూపించానో ఆ స్టాల్స్ కోసం ఇది ఇండివిజువల్ స్టాల్స్ అనమాట. కంప్లీట్గా ఇండివిజువల్ స్టాల్స్. ఏది బాతుకు కానీ, గిన్నెకోడికి కానీ, చేపలు, రొయ్యలు, ఈ మీట్ సెక్టర్ మొత్తము అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ జనాలు ఎక్కడో సిటీలో ఉన్న జనాలందరూ ఇక్కడికి రావాలంటే రాలేరు, ఖచ్చితంగా రాలేరు. వీళ్ళని తీసుకొని రావడానికి మనము చిన్న పిల్లల్ని ఎంజాయ్ అంటే, సార్ మీరు ఇంత బిజినెస్ ఒక 1000 రూపాయలు ఆర్డర్ చేశారనుకోండి, మిమ్మల్ని రైలు ఎక్కిస్తాము, లేదంటే మీరు రావడానికి రైలును పంపిస్తాము, పాత బస్ స్టాండ్ నుండి రైలు వస్తుందని చెప్పేసి ఒక 10 లక్షలు పెట్టేసి మనం రైలు తెప్పించాం. రేపు సండే నుండి స్టార్ట్ అవుతుంది.
ఆల్రెడీ సండే చెప్పేసాము. సండే నుండి రైలు స్టార్ట్ అవుతుంది. ఇందులో మీట్ కొనాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ రైల్లో వస్తారు. దీంట్లో ఏంటంటే మనకు కంప్లీట్గా ఇదిగోండి మన దగ్గరే అంటే ఎన్ని రకాల గుడ్లు ఉన్నాయి అంటే కస్టమర్ ఏదో రకంగా వచ్చి ఇవన్నీ కొంటాడు. కడక్నాథ్ గుడ్లు ఉన్నాయి, బాతు గుడ్లు ఉన్నాయి, గిన్నెకోడి గుడ్లు ఉన్నాయి, కంజు గుడ్లు ఉన్నాయి, టర్కీ గుడ్లు ఉన్నాయి, ఈము గుడ్లు ఉన్నాయి, ఇవి గిన్నెకోడి గుడ్లు ఉన్నాయి, టర్కీలు, బాతులు, ఇది డ్రై మీటు, అంటే ఇన్ని రకాల ప్రోడక్ట్స్ కస్టమర్కి ఏది కావాలనేది అన్ని ఇస్తున్నాం. దాంతోపాటు పికల్స్, ఇది ప్రతి దగ్గర అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అవుట్లెట్ ఉంది కదా, ఏ ఊర్లో పెట్టినా సేమ్ మోడల్ సేమ్ డిజైన్, దేర్ ఈజ్ నో చేంజ్. అంతే ఈ ఉన్న వెనకాల ఉన్న బిల్డింగ్ మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది, సైడ్కి వెళ్తుందేమో కానీ ఈ స్ట్రక్చర్లో, ఈ కలర్లో, ఈ డిజైన్లో, ఈ మోడల్లో ఎక్కడ కూడా చేంజ్ ఉండదండి. దీంట్లో ఎలా ఉందో యాసిడ్గా ల్యాండ్ చిన్నగా వచ్చేమో కానీ బట్ మోడల్ మాత్రం మారే ప్రసక్తే లేదు. ఇది మా విజన్. అంటే ఇది పేటెంట్ అనుకోండి, నాకు ఆల్రెడీ ట్రేడ్ మార్కు, పేటెంట్, బ్రాండ్ ఓన్డ్ బై మనమే కాబట్టి ఇదిగో. అంటే ఇది ఎందుకు పెట్టామంటే సపోజ్ మార్నింగ్ మటన్ కొనడానికి వచ్చారు, లేకపోతే మీట్ కొనడానికి వచ్చారు, వాడికి ఆకలి అవుతుంది, టిఫిన్ అమ్ముతున్నాం మనం. ఆ టిఫిన్లో మళ్ళీ వెరైటీ, దోశతో చికెన్ కావాలా, సంగటితో చికెన్ కావాలా, చపాతీతో చికెన్ కావాలా, బిర్యానీ కావాలా, మధ్యాహ్నం పూట అంటే మధ్యాహ్నం మాంసం మీట్ కొనే వాళ్ళు ఉన్నారు, మార్నింగ్ మీట్ కొనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళ కోసం అని చెప్పేసి మనము మార్నింగ్ టిఫిన్ సెక్షన్ పెట్టాం. సరే తిన్నాక సైలెంట్గా ఉంటారా, పోనీ తిరిగాక సైలెంట్గా ఉంటారా, కాబట్టి వీళ్ళకి స్నాక్ ఐటమ్ పెట్టుకున్నాం మనం. మొత్తం స్పెషల్గా ఏమన్నా స్వీట్ కావాలి దాంట్లోకి, లేదు చికెన్ సమోసా కావాలి, తర్వాత స్వీట్స్ ఇది బ్రెడ్ డబల్ కమిటా కానీ, ఖీర్ కానీ ఇట్లాంటివి కావాలి. దాంతోపాటు ఎండలో తిరిగిన వాళ్ళు కూల్ డ్రింక్స్ కావాలి. అంటే జనాలు సిల్లీగా ఆలోచించారనమాట. ఇంత పెద్ద సెటప్ పెట్టుకొని వీడెవడో 10 రూపాయల ఐస్ క్రీమ్ అమ్ముకుంటున్నాడు, 20 రూపాయల థమ్స్అప్లు అమ్ముకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని ఉద్దేశపూర్వకంగానంటే ఇవన్నీ నాకు పెట్టుకోవాలని కళ, నేను పెట్టుకున్నాను. ఎవరో కొనాలా, ఎవరో చేయాలని ఏం లేదు. అమ్ముడుపోతే కొంటే అమ్ముడుపోతాయి, లేదంటే ఉండిపోతాయి, దానికేం బాధ లేదు. కానీ మన విజయాన్ని మాత్రం మనం మర్చిపోవట్లేదు కదా. అట్లా ఈ మీటు కొనడానికి వచ్చిన వాళ్ళ కోసం మార్నింగ్ టిఫిన్ సెక్షన్ పెట్టాము, మధ్యాహ్నం బిర్యానీ సెక్షన్ ఉంటుంది, లేదు ఆన్లైన్ డెలివరీ ఉంటుంది, ఆఫ్లైన్ డెలివరీ ఉంటుంది. లేదంటే ఇక్కడ మీరు ఆల్రెడీ చూసారు కదా, ఈ మధ్యలో ఉన్న గుడిసె చూసారు కదా, దీంట్లో ఆల్రెడీ మనం మంచాలు వేసేసి సెటప్ చేస్తున్నాం ఈ గుడిసెని. ఎందుకు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు కానీ, లేదా మార్నింగ్ వచ్చి టిఫిన్ చేయాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ గుడిసెలో కూర్చొని టిఫిన్ తింటారు కంప్లీట్గా. ఈ ట్రైన్లో వస్తారు, ప్రొద్దుటూరు నుండి కొనుక్కుంటారు, లేట్ అయిపోయింది, ఈ గుడిసెలో మొత్తం కూర్చొని టిఫిన్ చేస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, మొత్తం తిరిగి సైట్ అంతా చూసుకుంటారు. మళ్ళీ ఇంత ప్రొడక్టివిటీ ఇప్పుడు ఈ సైట్లో మనం అమ్మేటి నాటుకోళ్ళు కానీ, మాంసం కానీ, బాతులు కానీ, టర్కీలు కానీ, గిన్నెకోళ్ళు కానీ ఇవన్నీ కావాలంటే ఎవరు చేయాలి? ఇప్పుడు మనకు బయట ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అసలు ఈ ప్రొడక్టివిటీ అనేది చేసేవాడు, ఫార్మింగ్ చేసేవాడు ఎవరు లేడు. కాబట్టి ఇది ఓన్ ఫార్మింగ్. ఇప్పుడు నా విజన్ లాస్ట్ టైం ఆల్రెడీ ఫార్మింగ్ కింద చేసి నేను చాలామంది ఫార్మర్స్తో నేను టైఅప్ అయ్యాను. ఈ ఫార్మింగ్లో చాలామందితో మాట్లాడాము. అప్పుల్లోనే 50 లక్షల బిజినెస్ చేసేవాళ్ళం ఫార్మింగ్లో. అది చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫార్మింగ్ కోసమని కంప్లీట్గా మన స్టాల్స్ మొత్తం ఇది నాటుకోళ్ళు, ఇవి ఒక రకమైన నాటుకోళ్ళు, ఇవి కడక్నాథులు, గిన్నెకోళ్ళు, అంటే ఈ సెక్షన్ మొత్తం ఫార్మింగ్ సెక్షన్. ఇక్కడే మనమే కోళ్ళను పెంచి, మనమే గుడ్లు తీసుకొని, మనమే మాంసం రెడీ చేసి మొత్తం మన సెక్టర్ని, అంటే బయట ఎక్కడ కూడా ఈవెన్ బయట ఏ వస్తువు కూడా మనం కొనాల్సిన అవసరం లేకుండా మనం డిజైన్ చేసుకుంటున్నాం. ఫార్మింగ్ కానీ, బయట అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ, రైస్ కానీ, ఫీడ్ కానీ ఏదైనా సరే మనమే సొంతంగా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం. ఎక్కడ కూడా ఏది కూడా మనం కొనకూడదు. ఇది ఫార్మింగ్ సెక్షన్. యాక్చువల్లీ ఎండ ఎక్కువ ఉంది కంప్లీట్గా, ఎందుకంటే నాకు టైం లేదు. మళ్ళీ ఈరోజు మిస్ అయిపోయింది అనుకోండి, రేపటి నుండి మళ్ళీ షెడ్యూల్ బిజీ ఉంటుంది అన్న ఉద్దేశంతో చాలామంది తెలియట్లేదు కాబట్టి ఈ వీడియో షూట్ చేస్తున్నాం. కానీ ఇది అక్కడ దాకా లాస్ట్ వరకు మొత్తం ఫార్మింగ్ కోసం పెట్టాం మనం కంప్లీట్గా. ఓకేనా? ఈ సండే నుండి సేల్ స్టార్ట్ అవుతుంది. అయితే ఓకే, లాస్ట్గా ఇన్వెస్టర్లు మనకు అడిగింది ఏంటంటే, సార్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అయిపోయింది సార్ అని అన్నారు. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఒకటి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, అంతే. రెండే ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. ఆ వీడియో, ఆ పిక్చర్ మీకు క్లారిటీగా లాస్ట్కి చూపిస్తాను నేను, చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు మీరు కాల్ చేయండి. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఉన్నాయి. ఇందులో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందనుకుంటే దాన్ని నాకు ఒకసారి కాల్ చేస్తే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ పిక్చర్ చూసారు కదా, ఇది మన ప్రొడక్ట్. ఇందులో మీరు ఏది కేజీ కొన్నా సరే ఈ రా మెటీరియల్ మొత్తం ఫ్రీగా ఇస్తాం మనము. ఇది వరల్డ్ వైజ్ ఉన్న మార్కెట్. ఆల్రెడీ మీరు ఆన్లైన్లో చెక్ చేయండి, లేదా మీ పక్కన షాప్కి వెళ్ళండి. మీ పక్క షాప్ వాడు ఓన్లీ మటన్ ఇస్తాడు, లేదా చికెన్ ఇస్తాడు. కానీ వాళ్ళు వండుకోవడానికి బాధపడకుండా దానికి ఎంత వస్తువులు కావాలో, ఎన్ని వస్తువులు కావాలో ఆ వస్తువులు మొత్తం నేను ఫ్రీగా ఇస్తున్నాను. కాబట్టి మాతో పాటు జర్నీ చేయాలి, ఈ బిజినెస్లో సపోర్ట్ చేయాలి. ఒకటి ఎండ్ ఆఫ్ ద డే మన టార్గెట్ ఏంటంటే 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక 10 మందికి ఉపాధి కల్పించాలి, అంతే. అంటే ప్రతి కామన్ పీపుల్ 3 పూట్ల ఫుడ్ భోజనం చేయాలి.
కాబట్టి మనం ఏదో రకంగా ఒక అడుగు ముందుకేసాము. దాంతోపాటు మీ హెల్ప్ అనేది కావాలి. అది ఫుడ్ కొనడం వలన, లేకుంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం వల్ల, లేదా ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల, మీ దగ్గర ఉన్న సపోర్ట్ ఏదైనా పర్లేదు, ఆల్వేస్ వెల్కమ్. ఎవరన్నా సరే ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ, లేకుంటే బిజినెస్ పరంగా కానీ, ట్రైనింగ్ పరంగా కానీ, ఈ ఆర్డర్ పరంగా కానీ రావాలి కనుక్కోవాలనుకున్న వాళ్ళు నా నంబర్ కాల్ చేయండి 6303473893. థ్యాంక్ యూ. ఇంకమ్మా నువ్వు వెళ్ళు. సార్ స్లో. ఓకే సార్. పోదాంపా సార్. ఉన్నాను సార్, ఉన్నాను సార్. సార్ ఏంటి స్లో వెళ్ళాను సార్. మాది రావాలి. స్లో సార్. సార్ మీరు స్లో సార్. అజయ్ సైడ్. వ్యక్తికుల ఆనందం